హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి కడాయి చికెన్ బిర్యానీ. అంటే నార్మల్ చికెన్ బిర్యానీయే, నేను కొంచెం కడాయిలో చేశానన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ప్రాపర్గా మన ఛానల్లో బిర్యానీ రెసిపీని పోస్ట్ చేయలేదు, సో అందుకే పోస్ట్ చేసేస్తున్నా. చూసారు కదా, బిర్యానీ రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో. నేను కొన్ని టిప్స్ ఫాలో అయ్యానమాట. ఇలా బిర్యానీ రైస్ పొడి పొడిగా రావాలి, ముద్దగా రాకుండా ఉండాలి అని చెప్పేసి. సో నేనేం వాడాను ఆ టిప్స్ అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. యాక్చువల్లీ ఈ బిర్యానీ ఆఫ్టర్నూన్ చేద్దాం అనుకున్నాను. ఆఫ్టర్నూన్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి లంచ్ బాక్స్ పెడితే అంత కంఫర్ట్గా తినరని చెప్పి నేను నైట్ చేశాను. సో నవ్ లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నెలో చికెన్ తీసుకోవాలి. ఈ చికెన్ వచ్చేసి 1/2 కిలో చికెన్ అనమాట. దీంట్లో మనం 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేశాను. ఈ కారం కలర్ ఉంటుంది కానీ కారం అంత ఉండదన్నమాట, అందుకే 3 స్పూన్స్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 to 4 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే దీంట్లో మనం ఎక్స్ట్రా మసాలాలు ఏమీ వాడట్లేదు. ఫ్లేవర్ అంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్టే కాబట్టి టేస్ట్కి సరిపడా కొంచెం కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మ్యారినేషన్కే కాబట్టి కొద్దిగా కళ్ళుప్పు యాడ్ చేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 5 minutes ఇలా గట్టిగా మ్యారినేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చాలామంది మ్యారినేషన్లో పెరుగు కూడా వాడతారు. పెరుగు ఈ మధ్య వేడి చేయకూడదు అని అంటున్నారు. అలా అని కాదు, నార్మల్గానే నేను ఎప్పుడు చికెన్ బిర్యానీకి పెరుగు అసలు వాడను అనమాట. సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలో గీ వేసుకోవాలి. మీరు మొత్తం గీతోనన్నా వేసుకోవచ్చు, లేకపోతే సగం ఆయిల్ సగం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ గీ మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. బిర్యానీకి గీ వేస్తేనే ఫ్లేవర్. గీ మా ఇంట్లో రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది. మా అత్తమ్మ చేసి పంపిస్తుంది అనమాట. ఇందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ బిర్యానీ స్పైసెస్ ఉంటే ఆ బిర్యానీ స్పైసెస్ వాడచ్చు. పర్టికులర్గా ఇది మాత్రమే వాడాలి అని ఏం లేదు. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు యాడ్ చేసుకోవాలి. ఇవి మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. గీలో ఇవి వేగితే మంచి అరోమా వస్తుంది, అంతవరకు వేపుకోవాలి. తర్వాత ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నవి ఒక 3 ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఒక గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. అప్పుడు మనకి బిర్యానీ కలర్ కూడా బాగా వస్తుంది. ఒకవేళ కలర్ అవసరం లేదు, వైట్గా ఉన్నా పర్లేదు అనుకుంటే ఆనియన్స్ జస్ట్ మగ్గితే సరిపోతుంది. దమ్ బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా, కొంచెం అంత బ్రౌన్గా కాకుండా ఇలా ఒక మాదిరిగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. 3 ఆనియన్స్ 2 టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. నేను బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆఫ్టర్నూనే కట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే నైట్ అయితే కొంచెం ప్రశాంతంగా చేద్దాంలే, ఎందుకు హడావిడిగా అని చెప్పేసి ఇలా ఆఫ్టర్నూనే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. టొమాటోస్ ఒక 5 to 10 minutes ఇలా మగ్గిపోతుంది అనమాట. మూత పెట్టేస్తే తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ అయితే ఒక హాఫ్ డే బాగా మ్యారినేట్ అయింది కాబట్టి పీస్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. చికెన్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టేసిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ వస్తుంటుంది. అప్పుడు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చాలామంది చికెన్ బిర్యానీ చేసేటప్పుడు కొత్తిమీర పుదీనా కూడా ఆనియన్స్తో పాటు వేయించేస్తూ ఉంటారు.
దానికంటే ఇలా వేసామంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా చికెన్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు చికెన్ని మగ్గించుకోవాలి. చికెన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ బ్రాండెడ్వి తీసుకోవడం కంటే లూజ్వి మనకి దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో. లూజ్ రైస్ తీసుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట బిర్యానీ అయితే. ఇంకొక టిప్ నాకు తెలిసింది ఏంటంటే, బాస్మతి రైస్ని ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఎక్కువసేపు నానబెట్టాము అని అంటే మనకి బిర్యానీ ముద్దగా అయిపోతుంది. అందుకే రైస్ వాష్ చేసుకున్న తర్వాత దానిలో వాటర్ అన్నీ కూడా వంచేసుకోవాలి. రైస్ ఇలాగా పొడి పొడిలాడుతున్నప్పుడు మనం చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే, చికెన్తో పాటు ఈ బాస్మతి రైస్ని ఒక 5 minutes ఇలాగా మిక్స్ చేసుకుంటూ వేపుకుంటూ ఉండాలి. అప్పుడు కూడా మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. సో నాకు తెలిసిన టిప్స్ అయితే ఇవి. మీకు ఎక్స్ట్రా టిప్స్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. 5 minutes బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 5 minutes మూత పెట్టేసేయాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది రైస్. నేను తీసుకున్న రైస్ మెజర్మెంట్ వచ్చేసి 2 cups బాస్మతి రైస్. 2 cups బాస్మతి రైస్కి 3 cups ఆఫ్ వాటర్ సరిపోతుంది. చికెన్లో రైస్ వేసిన తర్వాత ఒక 5 minutes ఇలా మూత పెట్టేసామనంటే రైస్ అనేది ఆ ఫ్లేవర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎసరు పోసుకోవాలి. 1కి 1.5 cup మెజర్మెంట్ కాబట్టి 2 cupsకి 3 cups ఆఫ్ వాటర్. ఎక్కువ కలుపుకుంటే బాస్మతి రైస్ విరిగిపోతుంది. సో మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా పైన ఇలా చల్లుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మనం బాస్మతి రైస్ని చికెన్తో పాటు ఒక 5 minutes వేపుకోవడం వల్ల కొద్దిసార్లు మనం చికెన్ బిర్యానీ చేస్తే మసాలా కింద ఉండిపోయి పైన ప్లెయిన్ రైస్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా మసాలా అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చూసారు కదా, ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసామనంటే మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు ట్రై చేసేయండి. ఇలాగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. చూసారు కదా బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో. పీస్ కూడా చాలా బాగా కుక్ అయిందనమాట. నైట్ అయితే ఈ హైదరాబాద్ క్లైమేట్ చాలా చల్లగా అయిపోతుంది. సో ఈ క్లైమేట్కి వేడిగా చికెన్ బిర్యానీ పక్కన ఆనియన్ విత్ థమ్స్ అప్ బాటిల్ సూపర్ కాంబినేషన్. ట్రై చేసేయండి. Subscribe to my channel Suma Girish.